తిరుపతిలో దారుణం జరిగింది. కన్న కూతురిని కిరాతకంగా చంపింది తల్లి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని తన 3 ఏళ్ల కూతురిని కిరాతకంగా హతమార్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో చిన్నారిని తల్లే చంపిందని వెల్లడైంది. తల్లి ఆశలతను పోలీసులు అరెస్ట్ చేశారు. నా బిడ్డ మనవరాలు 10 గంటలకు ఉన్నింది. ఈ టైంకి కానీ ఈరోజు పోయిన బుధవారం నా మనవరాలు కూతురు బిడ్డ నాకు దుర్గ మనవరాలు దానికి మొగుడు వేసినాడు. నా మనవరాలకి ఎంత పుట్టిందో అన్ని దినాలు దానికి కానీ పెళ్ళింది. పెళ్లి కాకముందు కానీ పెళ్లి చేసిన కడుపు తెచ్చుకుని పెళ్లి చేసిన అన్ని చేసిన అన్ని చేసి వస్తుంది కదా అని నేను వదిలేసి మా కూతురు ఏం తీసుకొని పోయింది. బిడ్డని మామూలుగానే డైలీ అమ్మకి ఎత్తుకొని పోతుంది కదా. ఎట్ట డౌట్ ఒక ఫోన్ చేస్తే ఏం చెప్పింది తెలిసిన ఆ పిల్ల ఏం చెప్పిందంటే ఏం మాట్లాడలేదు. మెసేజ్ పెట్టిందంట 4 గంటలకు మాకు అలిపిరికి పోతే మాకు వచ్చేది ఆ ఇంటికాడ ఉంటే కదా మేము పోయి ఇచ్చినాం. మేము పోలీసు వాళ్ళు కానీ వచ్చి ఎత్తుకున్నట్టు లేదు అన్ని. ఇంకా నాకు తెలిసిన ఇల్లే కదా. ఆ బిడ్డని చంపేసిందని చెప్పింది ఈ పిల్లి. వాట్సాప్ పెట్టింది మా కొడుకు. 2 దెబ్బలు కొట్టిందంట. అది చచ్చిపోయి 2 దెబ్బలకంతా సావదు ఆ బిడ్డ. ఎన్నో దెబ్బలు మేము కానీ మా తాత మన కొట్టేస్తుంటాం. 3 ఏళ్ళు సార్. రెడ్డి కుమార్ అంట ఏదో పెళ్లి చేసుకుంటా అంటే మేము కూడా ఒప్పుకున్నాం. సరిపో చేసుకుని అయినా దానికి ఏముండదు, బాగుండండి మీరు, బాగుంటే చాలు. ఒకరిని కట్టుకున్నవాడిని వదిలేసినావు. వాడు ఒక 3.5 లక్షలు ఇచ్చినాడు పిల్లకి డిపాజిట్గా, అది వేయలేదు. దీనికి ఫస్ట్ మెసేజ్ వచ్చి పీలూరులో ఉండే వాళ్ళ బాబాయ్కి పంపించుండదు, మాకు తెలీదు. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వచ్చి మాకు మెసేజ్ పెట్టున్నారు. ఈ మొత్తం కారణం అయితే మాకు తెలీదు, వాళ్ళకి తెలుస్తారు. అబద్ధాలు ఏమి కదా, నిజమే. ఈ పిల్ల పెళ్లి కాకముందే వదిలేసిందంటే వాడు ఇట్లా చేష్టాలు చేసి సొంత మర్దినే వాడు పెళ్లి చేసుకున్నాడు చూడు. వాళ్ళ తమ్ముని పిల్ల ఏమో అనిందంట. అదేదో సెల్ ఫోన్లో చూసేసి ఆయన పిలిచి ఏమని చెప్పినాడంటే, వాడు ఈ పని చేస్తే నాకు నచ్చదక్క, నేను వదిలేస్తాను ఆ పిల్ల. సరే నేనేం చెప్పలేను, ఇంక తప్పు ఎవరిదైనా తప్పే కదా అని. మన బిడ్డది తప్పు అని వెనకేసుకోరాకూడదు అని నేను నిజమే ఒప్పుకున్నా. సరే వదిలేను చూపించినాడు అవన్నీ. సరే వదిలేసింది. ఏదో ఆ పిల్ల ఎంత తప్పు చేసుకుంటుందో అవన్నీ మేము కానీ పట్టించుకోలేదే. బిడ్డ చాలు నాకు. ఆ బిడ్డకి తల్లి కావాలి, పాలు. ఆ పిల్ల పాలు కానీ మర్చిపోయిందంటే నేను దాని దగ్గర కానీ ఇచ్చింది. చిన్న బిడ్డ పాలు తాగే బిడ్డ కదా, తల్లి బిడ్డనట్టే వేరు చేసేది. నేను డైలీ ఎత్తుకొని పోతాను, డైలీ ఎత్తుకొని వస్తుంది. ఈ పని చేస్తుంది నేను కలగ. రటిక తిరుపతిలో అయితే రెండో పెళ్లికి అడ్డుగా ఉందని తన 3 ఏళ్ల కూతురిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన అయితే మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, సో అంటే సమాజంలో రోజు రోజుకి ఎలా తయారవుతుందంటే, కన్న కూతురిని జస్ట్ 3 ఏళ్ల పాపను చంపింది తల్లి, రెండో పెళ్లికి అడ్డుగా ఉందని పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే ఆశాలతని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. నవమాసాలు మోసి కన్న బిడ్డనే ఓ కర్కశంగా మారిన ఓ తల్లి తన బిడ్డను అతి దారుణంగా హతమార్చింది. కామంతో కళ్ళు మూసిపోయిన ఆ కసాయి తల్లి తన 30 నెలల బిడ్డను, అంటే సుమారు 3 సంవత్సరాల వయసు గల దుర్గా అనే చిన్నారిని అతి దారుణంగా హత్య చేసింది. అయితే గత 3 సంవత్సరాలుగా భర్తకి దూరంగా ఉన్న ఆ యొక్క ఎవరైతే ఆశాలత అనే మహిళ తన బిడ్డ రెండో వివాహానికి అడ్డుగా ఉందని ఈ క్రమంలోనే ఆ బిడ్డను హతమార్చి పాపానాయుడుపేట వద్ద ఉన్న స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చిపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎవరైతే ఈ యొక్క ఆశాలత ఉందో ఆమె ఒక డెలివరీ బాయ్ రెడ్డి కుమార్ అనే వ్యక్తితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆ యొక్క ఆశాలతకు మొదటి భర్తతో కలిగిన సంతానం ఎవరైతే 3 సంవత్సరాల చిన్నారి దుర్గా ఉందో ఆ దుర్గా అడ్డుగా వస్తుందని చెప్పి కూడా హతమార్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ చిన్నారికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుందనే కారణంతో ఈ క్రమంలోనే ఆ చిన్నారికి ఫిట్స్ రావడం, ఈ క్రమంలోనే ఆ చిన్నారి గొంతు నుండి చంపినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే
ఆ యొక్క భర్త ఎవరైతే రెడ్డి కుమార్ ఉన్నాడో రెండో పెళ్లి చేస్తుందో అతనికి ఈ విషయం తెలియకుండా తన బిడ్డకు ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్పి అతను నమ్మించి అతని ద్వారా ఆ యొక్క చిన్నారి మృతదేహాన్ని పాపనాయుడుపేట సమీపంలో కూడా బొయ్యి తీసి పూడ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీన చిన్నారి మిస్ అయినట్లు కూడా ఆ అమ్మమ్మ ఎవరైతే నాగరత్నం ఉందో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన మనవరాలు కనపడడం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క నాటకీయ పరిణామంలోనే తన బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పి తల్లితో కలిసి ఈ ఆశాలత నాగరత్నమ్మ ఆశాలత ఇద్దరు కలిసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేస్తారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఇక నమ్మలేని యొక్క వాస్తవాలు కూడా వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఆ యొక్క దిశగా దర్యాప్తు చేపట్టిన క్రమంలోనే ఈ యొక్క విషయం కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరైతే ఆశాలత ఉన్నారో ఆ ఆశాలతను కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెడ్డి కుమార్ ను కూడా వెంట పెట్టుకొని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా పాపనాయుడుపేటకి వెళ్ళి ఆ యొక్క పూడ్చిన ప్రదేశానికి కూడా తీసుకెళ్లి ఆ గొయ్యి తీసి కూడా ఆ చిన్నారికి పోస్ట్ మార్టం నిర్వహించే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క ఏర్పేట మండలానికి సంబంధించిన తహసీల్దార్ ను కూడా అక్కడికి రప్పించి అక్కడ పోస్ట్ మార్టం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ.